నమస్కారం. సుఖీబాబుకు స్వాగతం. క్యాన్సర్ ఈ పదాన్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ళ ముందు మెదులుతుంది. క్యాన్సర్ అనే పేరు వినగానే గుండెలో దడ మొదలవుతుంది. పెదవులు తడబడతాయి. స్వరంలోనూ కొట్టొచ్చినట్టు తేడా కనపడుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకమన్న నమ్మకమే ఇందుకు కారణం. నిజానికి క్యాన్సర్ను ఎదిరించి నిలవడం, పోరాడి గెలవడం సాధ్యమే. క్యాన్సర్లు మన దరిదాపులకు రాకుండా మన చుట్టూ గట్టి దుర్భేద్యమైన గోడను కట్టుకోవడము సాధ్యమే. ఇందుకు మనకు కావాల్సిందల్లా క్యాన్సర్లపై కాసింత అవగాహన మాత్రమే అంటారు డాక్టర్లు. మహమ్మారి క్యాన్సర్లపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్యాన్సర్ల నివారణకు మనం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావడం, వృద్ధి చెందడం, నశించిపోవడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అలా కాకుండా శరీరంలో ఏ భాగంలోని కణాలైనా క్రమం తప్పి అడ్డూ అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందడం మొదలుపెడితే ఆ పరిస్థితినే క్యాన్సర్ అంటాం. మనిషి ప్రాణాలను కబళించే క్యాన్సర్ మహమ్మారి అంటే అందరికీ భయమే. ఒకప్పుడు రాచపుండుగా పిలుచుకునే ఈ క్యాన్సర్ మహమ్మారి కాలంతో పాటే రకరకాల రూపాల్లో మనిషికి సవాల్ విసురుతూనే ఉంది. నిజానికి క్యాన్సర్లకు ఇప్పుడు చాలా మంచి చికిత్సలే ఉన్నాయి. అనేక క్యాన్సర్లను సమర్థవంతంగా నయం చేయగలుగుతున్నాం కూడా. అయినప్పటికీ క్యాన్సర్ ఇంకా ప్రాణాంతక జబ్బుగానే ఉంటుంది. క్యాన్సర్లను జయించే సమాజంగా మనం ఆవిర్భవించాలి అనేది ఓ సామాజిక కాంక్ష. ఆ దిశగా ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో టాప్ 3లో హార్ట్ అటాక్, స్ట్రోక్ తర్వాత 3వ స్థానంలో ఉంటుంది. అయితే క్యాన్సర్ కేసులు రోజు రోజుకి మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ మన రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఫస్ట్ ఏజ్. అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నప్పుడు క్యాన్సర్ ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనకున్న మిగిలిన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే చక్కగా కంట్రోల్ చేసుకోగలిగి ఇన్ఫెక్షస్ డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవడంతో మానవాళి అనేవాడు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. సో కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దిగా క్యాన్సర్ రిస్క్ పెరగడంతో క్యాన్సర్ కేసులు పెరగడం ఇది ఒక కారణం. అయితే ముఖ్యంగా చాలా పలు కారణాలు ఉన్నాయి. స్మోకింగ్ అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, దీంతో మన ఫుడ్లో మార్పులు రావటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది బాగా తగ్గిపోవటం, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా కొన్ని క్యాన్సర్ రిస్క్స్ పెరగడం, దాని కారణంగా క్యాన్సర్ కేసులు పెరగడం అంటూ జరుగుతుంది. ఇవే కాకుండా పొల్యూషను అండ్ మనం ఎక్కువ ఈ పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్ కానీ తినటం కానీ, ఆర్ కొన్ని కెమికల్ ఎక్స్పోజర్స్ మూలంగా కానీ మనకి క్యాన్సర్ కేసులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో సాధారణంగా క్యాన్సర్లు ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ కామన్గా ఫస్ట్ 5-6 స్థానాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీటన్నిటికన్నా మనం అసలు ఆడవాళ్లలో ఏది కామను, మగవాళ్లలో ఏది కామన్ చూసుకున్నట్టయితే ఆడవాళ్లలో ముఖ్యంగా టాప్ 3 క్యాన్సర్స్ అనుకుంటే బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్, ఇంకా ఓవేరియన్ క్యాన్సర్. అదే మగవాళ్లలో ముఖ్యంగా ఎక్కువ చూస్తుంది మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఎందుకంటే అవి మన దగ్గర టొబాకో చూయింగ్ ఎక్కువ ఉండడంతో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండడం, తర్వాత లంగ్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్లు ఇవి చాలా కామన్గా మనం చూస్తున్న క్యాన్సర్స్. క్యాన్సర్లు చాలా సందర్భాల్లో శరీరంలో ఎక్కడో ఒక చోట మొదలై చాప కింద నీరులా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఏదో కాస్త జ్వరంగా అనిపించడం, ఆకలి మందగించడం, నీరసం, కాస్తో కూస్తో బరువు తగ్గడం లాంటి సర్వసాధారణ లక్షణాలే చాలా క్యాన్సర్లలో తొలిదశలో కనిపిస్తుంటాయి. ఎంతకూ తగ్గని దగ్గు, స్వరం మారిపోవడం, తగ్గకుండా వేధించే నోట్లో అల్సర్, రొమ్ములో వృషణాల్లో ఏవైనా గడ్డలు కనిపించడం, మింగడంలో తేడాలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మలమూత్రాల్లో తేడాలు కనిపించడం, విపరీతంగా రక్తస్రావం కావడం, దగ్గితే రక్తం పడడం, ఎంతకూ తగ్గని తలనొప్పి, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఎముకల్లో తీవ్రమైన నొప్పి అనిపించడం, అదే పనిగా వాంతులవ్వడం, బాగా నీరసంగా అనిపించడం, తగ్గకుండా జ్వరం వస్తూ ఉండడం,
ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం లాంటి లక్షణాలన్నీ క్యాన్సర్లోని ప్రాథమిక లక్షణాలుగా కనిపించే అవకాశం ఉంది. క్యాన్సర్ అనే జబ్బు అది ఏ అవయవాన్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఏ అవయవం నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో అది ఏ ఆర్గన్ నుంచి స్టార్ట్ అవుతుందో దానికి తగ్గ క్యాన్సర్ అండ్ దానికి తగ్గ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే క్యాన్సర్ గడ్డగానో, చంకల కింద గడ్డగానో, బ్రెస్ట్లో లంప్గానో, లేకపోతే నిపుల్ డిశ్చార్జ్ తోటో ఉంటాయి. అదే స్టమక్ క్యాన్సర్ కానీ ఆర్ ఎనీ కడుపులో వచ్చే ఏ రకమైన క్యాన్సర్ కానీ, పేగులకు వచ్చే క్యాన్సర్ కానీ బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవటం, లేకపోతే షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అవటం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో, ఇలాంటివి లక్షణాలు. ఇవి కాకుండా జనరల్గా తగ్గని బోన్ పెయిన్స్, అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే జాయింట్ పెయిన్స్ వేరు, బోన్ పెయిన్స్ వేరు ఉంటాయి. సో జాయింట్ పెయిన్స్ ఇది మోకాళ్ళ నొప్పులో, అరికాళ్ళ నొప్పులో ఆర్ మోచేతి నొప్పులో కాకుండా మెయిన్గా బోన్ పెయిన్, అంటే భుజాలకో నడుముకో వీటికి తగ్గని పెయిన్, కనీసం ఒక 2 వారాల నుంచి మందులు వాడుతున్న తగ్గని పెయిన్, ఇవన్నీ అర్లీ అంటే క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు. బ్లడ్ క్యాన్సర్స్ అయితే మనకి రక్తహీనత ఉండడం, తొందరగా అలసిపోవటం, లేకపోతే ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కావటం, ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ, మోషన్కి వెళ్ళే దారిలో కానీ, యూరిన్లో కానీ, ఇవన్నిటికీ క్యాన్సర్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ కావాలి. క్యాన్సర్ ఏదైనా అదేమి ఉన్నట్లుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాక వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. ప్రాణాంతక క్యాన్సర్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ప్రమాదకరమైన సమస్యే. అయితే అనుమానిత లక్షణాలను పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్లకు మనం చాలా వరకు అడ్డుకట్టవేయొచ్చు. మ్యామోగ్రామ్ ద్వారా రొమ్ము క్యాన్సర్లను, పాప్స్మియర్ పరీక్ష ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లను పసిగట్టొచ్చు. అలాగే సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్లను, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పొట్టలో వచ్చే క్యాన్సర్లను ముందుగానే తెలుసుకోవచ్చు. పిఎస్సిఏ పరీక్ష ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ని, చర్మంపై కనిపించే రకరకాల మచ్చల తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా చర్మ క్యాన్సర్లను, అల్సర్లను పరిశీలించడం ద్వారా నోటిలో, గొంతులో వచ్చే క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించవచ్చు. క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక, నయం చేయడం కూడా సులభం. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒక పెద్ద మహమ్మారి. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మందికి రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ని ఫైట్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా మార్పులున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రెండవది, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే. ఈ మ్యామోగ్రామ్ చేయించుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించవచ్చు. చాలా తొలి దశలో గనక మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే మనం తప్పకుండా రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. చికిత్సలో కౌన్సిలింగ్ చాలా ముఖ్యం. 50% ట్రీట్మెంట్లో భాగం అని చెప్పవచ్చు మనం. ఇక రొమ్ము క్యాన్సర్కి ట్రీట్మెంటు ప్రధానంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటివి ఉంటాయి. రొమ్ము గురించి శస్త్రచికిత్స మాట్లాడినప్పుడు ఇటీవల కాలంలో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల రొమ్ములో ఉండే క్యాన్సర్ కణితి పెద్దగా ఉన్నప్పటికీ ఆ క్యాన్సర్ సైజ్ని మనం తగ్గించి రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా వైడ్ లోకల్ ఎక్సిషన్ మాత్రమే చేసి ఆ తీసివేసిన ఏరియాలో, రొమ్ములో గడ్డ తీసివేసిన ఏరియాలో ఏర్పడే డిఫెక్ట్ని కూడా ఈ ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్తో పూడ్చివేసేయచ్చు. రొమ్ము క్యాన్సరు పెద్ద మహమ్మారి అయినప్పటికీ రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. ఎంత తొలి దశలో గుర్తించవచ్చు అంటే మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ వల్ల గుర్తించవచ్చు. అంత తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించడమే కాకుండా రొమ్ము క్యాన్సర్ని మనం క్యూర్ చేయవచ్చు. వారు నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
అందుచేత క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు ధైర్యాన్ని ఇవ్వటం, ఈ క్యాన్సర్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ని తప్పకుండా సరైన టైంలో చికిత్స చేసినట్టయితే తప్పకుండా మనం క్యాన్సర్ని జయించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. సో ముఖ్యంగా మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క లాభం ఏంటంటే, మనం క్యాన్సర్లని అర్లీగా డిటెక్ట్ చేసి మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే మనం తొందరగా ఎర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అది ప్రభావితమా కాదా అని చూసినట్టయితే కనుక, అంటే మనం అర్లీగా డిటెక్ట్ చేయగలగాలి దాన్ని, అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉండాలి, అండ్ ఆ స్క్రీనింగ్ చేసే పరీక్షల యొక్క ఎఫికసీ కూడా ఉండాలి. సో అలా చూసుకున్నట్టయితే కనుక మనం ఒక 4-5 క్యాన్సర్స్, కామన్గా ఉండే క్యాన్సర్స్నే మనం స్క్రీనింగ్ చేసుకోగలం. సో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అదే ఆడవాళ్ళు మగవాళ్ళల్లో అయితే కొలాన్ క్యాన్సర్కి మనం స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ కానీ కొలనోస్కోపీ ద్వారా కానీ మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అదే టొబాకో కన్జంప్షన్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ గుట్కా, ఖైనీ, జర్దా వీళ్ళు తీసుకునే వాళ్ళు ఓరల్ ఎగ్జామినేషన్, నోటిలో మనం ముందుగానే అల్సర్స్ ఉన్నాయా లేదా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటే మనం వాటిని అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే సిగరెట్ బాగా విపరీతంగా స్మోక్ చేసే వాళ్ళలో కొంతమందికి లో డోస్ సిటీ స్కాన్ తోటి కూడా ఈ లంగ్ క్యాన్సర్ కొద్దిగా అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్లు కాకుండా మిగిలిన క్యాన్సర్లని మనం అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం లేదు. అండ్ అర్లీగా ఒకవేళ మనం డిటెక్ట్ చేసినప్పటికీ మనకి అవుట్కమ్, అంటే వాటిని ట్రీట్ చేయడంతో లాంగ్ టర్మ్ అవుట్కమ్ ఇంప్రూవ్ అవుతుందన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ తక్కువ ఉండడంతో మనం అన్ని క్యాన్సర్లకి రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది చేయటం జరగదండి. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే మరణమే శరణ్యం. కానీ నేడలా కాదు. అనేక రకాల క్యాన్సర్లను మనం జయించగలుగుతున్నాం. ప్రస్తుతం క్యాన్సర్లకు సర్జరీలు, కీమోథెరపీ, రేడియేషన్ అనే 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ 3 చికిత్సల్లోకి ముందు నుంచి ఉన్నది మాత్రం సర్జరీయే అని చెప్పాలి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్లను కూడా నయం చేయగలిగే చికిత్సలు మనకు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో క్యాన్సర్లనైతే దాదాపు 100% నయం చేయగలుగుతున్నాం. కీమోథెరపీలో అనేక కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే సర్జరీలో కూడా కొత్త టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక రేడియేషన్ చికిత్సలో కూడా చాలా ప్రభావవంతమైన పద్ధతులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రకంగా క్యాన్సర్లకు ప్రస్తుతం మనం చెప్పుకోదగ్గ స్థాయిలోనే చికిత్సా పద్ధతుల్ని కనిపెట్టామని చెప్పొచ్చు. క్యాన్సర్ అంటేనే ఒక డెత్ సెంటెన్స్గా భావించే సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఈ యొక్క ఏదైతే కన్క్లూజన్ ఉందో ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం చాలా మటుకు ఉంటుంది. సో క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఇమీడియట్గా చనిపోతారనో, వాళ్ళకి ఇంకా రోజులు లెక్క పెట్టాలనో అన్నది ఎప్పుడూ కాదు. ఎందుకంటే మనకి క్యాన్సర్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. కనీసం 200కు పైగా రకాలైన క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు చాలా క్రానిక్ డిసీజెస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా. కొన్ని క్యాన్సర్స్కి అవి ఎంత లో గ్రేడ్ ఉంటాయంటే ట్రీట్మెంట్ని మనం అబ్జర్వేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అంటాం. లుకీమియా అంటేనే పేరులో మనం విని భయపడుతూ ఉంటాం. కానీ ఈ క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అనేది ఎంత లో గ్రేడ్ క్యాన్సర్ అంటే అసలు ఆ జబ్బు మూలంగా ఏ రకమైన ఇబ్బంది లేకపోతే మనం ట్రీట్మెంట్ కూడా జనరల్గా సజెస్ట్ చేయం ఆ క్యాన్సర్కి. అలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ మనం స్టేజ్ 1లో డిటెక్ట్ చేసినా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత వైడ్ స్పెక్ట్రంలో ఉన్న క్యాన్సర్స్కి మనం అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని పట్టి దేంట్లో మనం చక్కగా క్యూర్ చేసుకొని ఎక్కువ సంవత్సరాల వరకు ఉండొచ్చు, దేనికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది మనం డిసైడ్ అని మనకి తెలుస్తుందండి. కాబట్టి అన్నిటినీ కలిపి క్యాన్సర్ అంటే ఇంకా చనిపోతారు అన్న భయం మాత్రం ఎవరికీ ఉండదు. క్యాన్సర్ బారిన పడితే మృత్యువు కోసం ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే చాలా మంది క్యాన్సర్కు సరైన చికిత్స తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉంటారు. నిజానికి తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్లను చాలా వరకు పూర్తిగా నయం చేసుకోవచ్చు.
ప్రమాదకర క్యాన్సర్లపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ బారిన పడితే పరిస్థితి ముప్పేట దాడిలా ఉంటుంది. ఒకవైపు క్యాన్సర్తో పోరాటం, మరొక వైపు క్యాన్సర్ చికిత్స తెచ్చే దుష్ప్రభావాలతో సంగ్రామం. ఇంకో పక్క క్యాన్సర్ చికిత్సకయ్యే డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి సమరం. క్యాన్సర్ చికిత్స అనేది వారం 10 రోజుల్లో అయిపోయేది కాదు. కనీసం నెలల తరబడి కీమోథెరపీలో, రేడియేషన్ చికిత్సలో లేదంటే మేజర్ సర్జరీలో చేయించుకోవడం అవసరమవుతుంది. ఈ చికిత్సలన్నీ కూడా ఖరీదైనవి. పేద మధ్యతరగతి ప్రజలైతే క్యాన్సర్ చికిత్స సమయాల్లో చాలా వరకు అప్పుల పాలవుతుంటారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలున్నా అవి కొన్ని రకాల క్యాన్సర్లకే వర్తిస్తాయి. పైగా కొందరికే అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు క్యాన్సర్ బాధితుల్ని ఆదుకోవడానికి కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆర్థిక రూపేణ ఆదుకోగలిగితే అది ఎంతో గొప్ప మేలవుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ముఖ్యంగా 3 ఉంటాయండి. సర్జరీ అండ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ అని కొత్త మందులు చాలా ఉంటాయి. అయితే మనకి ఖర్చు ఖచ్చితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి కొద్దిపాటు ఖర్చు అవుతుంది. మనకి గవర్నమెంట్ ఈ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ స్కీముల్లో కానీ వీటిలలో క్యాన్సర్కి ముఖ్యంగా పెద్దపీట వేసి అన్ని ఏవైతే లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే ఇదొక్కటి సరిపోదు. ఎందుకంటే మనకి రోజు రోజుకి క్యాన్సర్ని క్యూర్ చేయడానికి లేకపోతే కంట్రోల్ చేయడానికి కొత్త కొత్త మందులన్నీ వస్తున్నాయి. ఈ మందులన్నీ పాశ్చాత్య దేశ మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేయడంతో రీసెర్చ్ అంతా ఇండియా బయట జరగడంతో ఇవన్నిటి యొక్క కొత్త డ్రగ్స్ యొక్క కాస్ట్ చాలా లక్షలలో ఒక్కొక్కసారి కోట్లలోకి ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ప్రభుత్వం క్యాన్సర్ పట్ల రీసెర్చ్ కానీ న్యూ డ్రగ్ డెవలప్మెంట్ మీద కానీ ఫోకస్ చేస్తే మనకి మన దేశంలో ఈ మందులు అనేవి కొంచెం తక్కువ ధరకి అందుబాటులో అవటం అంటూ జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా మనం క్యాన్సర్ని ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్తో క్యాన్సర్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్ స్టేజ్ 4కి వెళ్ళాక కొన్ని కోట్లు ఖర్చు గల మందులు వాడినా కానీ క్యాన్సర్ మొత్తంగా నయం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఫలితం కూడా ఉండకపోవచ్చు. అందుకనే గవర్నమెంట్ మనకి స్క్రీనింగ్ పట్ల ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఎర్లీ డిటెక్షన్ చేసినట్టయితే మన ఖర్చు కూడా చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ అసలు క్యాన్సర్ అవగాహన అంటే ఇలా ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్యాన్సర్ రావచ్చు అని తెలియటం. అదొక్కటే కాకుండా క్యాన్సర్ అన్నది డెత్ సెంటెన్స్ కాదు అన్న భావంతో ఉండాలి. అసలు క్యాన్సర్ నుంచి భయం అన్నది ఫస్ట్ పోగొట్టుకోవాలి. సో ఆ భయం పోయినట్టయితే మనం ఉందా లేదా అన్నది రెగ్యులర్ చెకప్స్ అంటూ చేసుకోవటం అంటూ జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఏదైతే మనం కొన్ని క్యాన్సర్స్ని స్క్రీన్ చేయడానికి ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో అవి అందరూ పాటించినట్టయితే మనం ఈ సహజంగా వచ్చే క్యాన్సర్స్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏదైతే ఊబకాయం లేకుండా ఉండడం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, స్మోకింగ్ వంటి ఆల్కహాల్ వంటి అలవాట్లకి దూరంగా ఉండటం, వీటన్నిటితోటి కూడా మనం క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. సో క్యాన్సర్ అన్నది ఎవరికైనా రావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకుని హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకున్నా రావచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? ఉబకాయం లేకుండా ఉండడం, ఫాస్ట్ ఫుడ్ తినకపోవటం, రెడ్ మీట్ని అవాయిడ్ చేయటం, ఎక్కువ స్మోక్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ తినకుండా ఉండడం, ఇవన్నీ మనం క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, ఈ సిగరెట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడంతో మనకి క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అది కాకుండా మన డైట్ పట్ల ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రంగులు ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, ఈ కొవ్వు పదార్థాలు కానీ, ఎక్కువ షుగర్స్ ఉన్న డైట్ని కనుక అవాయిడ్ చేసినట్టయితే కనుక మనకి క్యాన్సర్ ఊబకాయం రాకుండా ఉండి క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా సొసైటీ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో పాలసీ లెవెల్లో కానీ ఎయిర్ పొల్యూషన్ని కానీ వాటర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్ కానీ వీటన్నిటి పట్ల కూడా
మనం జాగ్రత్తలు తీసుకుని వీటిని కనుక మనం తగ్గించుకున్నట్టయితే మనకి క్యాన్సర్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ప్రివెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. క్యాన్సర్ వస్తే అది వ్యక్తిని, అలాగే ఆ కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో వేదనకు, క్షోభకు గురిచేస్తుంది. దాని ప్రభావం ఖచ్చితంగా సమాజంపై కూడా పడుతుంది. అందుకే క్యాన్సర్ల నివారణకు సామాజికంగా నడుం బిగించాల్సుంటుంది. ప్రభుత్వం తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని ఉచితంగా చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఉంది. క్యాన్సర్లను తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఏ జబ్బు కూడా ఉరుములేని పిడుగుల ఒక్కసారిగా వచ్చి మీద పడదు. దానికి చాలా కాలం పడుతుంది. క్యాన్సర్లైనా అంతే. అందుకే మనం తినే తిండి దగ్గర నుంచి నిద్ర, వ్యాయామం, ఒత్తిడులు వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా అనుసరించాలి. దాంతోపాటే ఏటా కొన్ని అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ప్రాణాంతకమైన క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయగలం. క్యాన్సర్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో కీమో, రేడియేషన్ల రూపంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే వైద్యం మొదలు పెడితే మొండి క్యాన్సర్లను మనం తేలికగానే జయించవచ్చు. ఇందుకు మనకి కావాల్సిందల్లా క్యాన్సర్లపై అవగాహన మాత్రమే.